చాలా సినిమాలు విలన్ క్యారెక్టర్ గా, ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా నటించి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా అలరించిన ఫిష్ వెంకట్ పరిస్థితి ప్రజెంట్ దయనీయంగా మారింది. గత కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంటూ వస్తున్న ఫిష్ వెంకట్ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఇతని ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని మెగాస్టార్ చిరంజీవి ఒకసారి సహాయం అందించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఫిష్ వెంకట్ పరిస్థితి తెలుసుకుని తన పార్టీ ఆఫీస్కి పిలిపించి ఆయనకి అవసరమైన డబ్బులిచ్చి స్వయంగా తన డబ్బులతోనే శస్త్రచికిత్స చేయించారు. 3 నెలల క్రితం ఫిష్ వెంకట్ ఈ విషయం కూడా చెప్పారు. అయితే పోనీలే ఫిష్ వెంకట్ ఇకనైనా ఆరోగ్యంగా ఉన్నాడు అని అనుకున్నారు అందరూ. కానీ ఇప్పుడు ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. కుటుంబ సభ్యులు ఆయన్ని ప్రజెంట్ హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఫిష్ వెంకట్ వెంటిలేటర్ మీద ఉన్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు అంటున్నారు. ఫిష్ వెంకట్ 2 కిడ్నీలు పాడవడంతో గత వారం రోజులుగా ఆయనకి వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారట. పాపం, వైద్య ఖర్చుల కోసం ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు ఎవరైనా సహాయం చేస్తారు అని ఎదురు చూస్తున్నారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ వరకు చేరదీస్తే ఖచ్చితంగా ఫిష్ వెంకట్ కి సహాయపడే అవకాశం అయితే ఉంది. ఫిష్ వెంకట్ 2001 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ఈయన ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించిన ప్రతి సినిమాలోనూ ఒక కీలక రోల్ చేశారు. ఆది, చెన్నకేశవరెడ్డి, దిల్, కృష్ణ, అదుర్స్ ఇలా ఒకటా రెండా చాలా సినిమాలో నటించారు. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా ఈయనకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా గబ్బర్ సింగ్ సినిమాలో కబడ్డీ సన్నివేశం, అంత్యాక్షరి సన్నివేశంలో ఫిష్ వెంకట్ తన నటనతో అప్పట్లో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రత్యేకించి ఆయన కామెడీ ఏ రేంజ్ లో చేస్తారో అందరికీ తెలుసు. ఇక గబ్బర్ సింగ్ తర్వాత ఏడాదికి 10 నుంచి 20 సినిమాలు నటించేంత బిజీ అయ్యారు. కానీ ఈ మధ్య కాలంలో ఆరోగ్యం క్షీణించడంతో సినిమాలకి బాగా దూరంగా ఉన్నారు. ఇప్పుడు చూస్తే పరిస్థితి ఇలా తయారైంది పాపం.